కావలి నియోజకవర్గ పరిధిలోని దగదర్తి మండలం ఉలవపాడులో ఏర్పాటు చేసిన గణేష్ని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అక్కడ జరిగిన ఈవెంట్ను తిలకించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత సుధాకర్, టీడీపీ నేతలు పమ్మిడి రవికుమార్ చౌదరి, హనుమంతరావు, జలదంకి శ్రీహరి, బత్తర వెంకట తేజ, పోలిశెట్టి శ్రీనివాసులు, పొట్టేళ్ల శ్రీనివాసులు, సల్మాన్, రాంబాబు, కప్పల సుబ్బయ్య, మనోజ్, మామిడాల కొండయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ రోజున మనం వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఉలవపాడికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని దిక్కుల వినాయకుని ఊరికి బొమ్మ రూపంలో తెచ్చుకోవాలి, కానీ నిరంతరం ఊరిని కాపాడే వినాయకుడు మీ ఊర్లోనే ప్రతిష్ఠ అయి ఉన్నాడు, మీ ఊర్లోనే కొలువై ఉన్నాడు. అందుకే ఈ ఊరు ఎప్పుడు సుభిక్షంగా ఉంది. ఈ ఊర్లో అందరూ ఆనందంగా ఉన్నారు. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళారు. ఈ ఊర్లో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఆ గణనాథుడు అన్నిటికీ మూలమైనటువంటి వాడు. మేము రోజు రాజకీయంగా ఎన్నో రకాల మీటింగుల్లో పాల్గొంటుంటాం, కానీ వినాయకుడి యొక్క ప్రత్యేకతను కూడా మీతో ఈరోజు నేను పాలు పంచుకుందామని ఇప్పుడే అనిపించింది. ఈ సృష్టి చాలా గొప్పది. ఈ సృష్టిలో మానవులుగా పుట్టడం మనందరి అదృష్టం. ఈరోజు మన ముందు చాలా రకాల సృష్టిలో చాలా రకాలైనటువంటి పుట్టున్నాయి. జంతువులు పుట్టున్నాయి, పక్షులు పుట్టున్నాయి, చెట్లు ఉన్నాయి, జల సంపద ఉంది. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులుంటే ఒక్క మనిషి అయిన మనం మాత్రమే మాట్లాడగలుగుతున్నాం. మిగతా వాటన్నిటికీ నోరు ఉంది, ముక్కు ఉంది, గాలి పీలుస్తున్నాయి, వాటికి శరీరం ఉంది, వాటికి బ్లడ్ ఉంది, వాటికి గుండె ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లేని ఒక్కటి మనసు, రెండు మాట్లాడే విధానం. అంటే మానవ జన్మ అంతటి గొప్ప జన్మ మనకి దేవుడి ప్రసాదించాడు. అటువంటి జన్మలో ఉన్న మనం ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎవరి రుణం తీర్చుకోవాలంటే ఈ సృష్టి రుణం, మనల్ని పుట్టడికి కారణమైనటువంటి దేవుడి యొక్క సృష్టి కారణకుడైనటువంటి దేవుడి యొక్క రుణం తీర్చుకోవాలి. అందుకనే వినాయకుడిని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఒక్కసారి వినాయకుడి యొక్క ఆకారాన్ని చూస్తే, వినాయకుడిలో ఉండే లక్షణాలను చూస్తే నిరంతరం కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, మనకి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగించేటువంటి వాడు వినాయకుడు. విఘ్నాలు జరగకుండా మనకన్నీ కాపాడుకునేవాడు వినాయకుడు. కానీ ఆ వినాయకుడు ఎలా ఉంటాడంటే నెత్తిన తొండంతో ఉన్నటువంటి ఏనుగు, ఆయన వాహనం ఎలుక. అంటే జంతువులు అతి చిన్నమైన ఎలుకతో స్టార్ట్ చేసి జంతువులలో అతి పెద్దదైన ఏనుగును పైన పెట్టి, మనిషి అందంగా ఉండడానికి దానికి బొజ్జను పెట్టి, ప్రకృతిలో మనం ప్రేమించే ప్రేమలో అందం కాదు, మనసుని ఎదుర్కోవాలి. జంతువులు కాదు, లేదా చిన్న జంతువుని కాదు, పెద్ద జంతువుని కాదు, బొజ్జని కాదు, ఆయనలో ఉండే మంచి లక్షణాలను అలవర్చుకోవడం కొరకే మన పూర్వీకులందరినీ కూడా వినాయకుడిని ఈ రూపంలో మనకు చూపించడం జరిగింది. మనందరం కూడా ఈ సనాతన ధర్మంలో, ఈ కలియుగంలో దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు మంచి జన్మని ప్రసాదించారు, దానికి కృతజ్ఞతగా ఎప్పుడు నీ కాళ్ళ దగ్గర కింకరలుగా బతుకుతామని మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. అందుకనే దేవుడి దగ్గర శటగోపురం నెత్తిన పెట్టుకుంటున్నామంటే దేవుడి యొక్క పాదాలు మనకు నెత్తికి తగులుతున్నాయి. అందుకనే ఈ సృష్టిలో వినాయకుడు చూసి అందం కంటే, ఆకారం కంటే, శరీరం కంటే గొప్పది మనసు. ఆ మనసు ఎదుటి వ్యక్తిని మనం ప్రేమిస్తే, ఎదుటి వ్యక్తిని ఆరాధిస్తే, ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలను మనం కూడా అలవరుచుకుంటే మనం కూడా ఒక దేవుడిగా తయారవుతామని చూపించేదానికే ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిని మనం జరుపుకుంటున్నాం.
దేవుళ్ళకి అన్నిటికంటే ఇష్టమైనది వినాయక చవితి. చవితి మంచిది కాదన్నారు. శ్రీరాముడు నవమి నాడు పుట్టాడు, అది మంచిది కాదన్నారు. కృష్ణుడు అష్టమి రోజు పుట్టాడు, అది మంచిది కాదన్నాడు. సత్యరోజు సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు, అది మంచిది కాదన్నాడు. నరక చతుర్దశి నాడు నరకాసురుని చంపారు, ఇవన్నీ మనకు పండగలు. కానీ మన జీవితంలో ఈ మంచివి కాదన్నారు. మంచి చెడు లేదు, అన్నిటికీ ఒకటే మన మనస్సాక్షి. దాన్ని మనం ప్రక్షాళన చేసుకుంటే మనమే ఒక దేవుళ్ళం. ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. ఈ కళ్ళకి కనిపించే సగ భాగం మాత్రమే ఈ కళ్ళకి కనిపిస్తుంది, సగం కనిపించదు మన వీపు ఉంది. మన జీవితంలో కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. చెడ్డను పక్కన పెట్టాలి, మంచిని ఆస్వాదించగలిగితే ప్రతి ఒక్కరు హీరోలే, ప్రతి ఒక్కరు హీరోయిన్లే. అది మనం నేర్చుకోవాలి. అది ఈరోజు వినాయక చవితి నాడు మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది. ఈ సృష్టిలో ఈశ్వరుని ఓంతో మనం హిందూ సమాజం ఓంతో పుట్టింది. ఓం నుంచి పుట్టిందే శివం, శివం నుంచే పుట్టిందే బిందువు, బిందువు నుంచే పుట్టిందే నాదం, నాదం నుంచి పుట్టిందే పరమేశ్వరం, పరమేశ్వరం నుంచి పుట్టిందే ఈశ్వరుడు, ఈశ్వరుడు నుంచి పుట్టినవాడే రుద్రుడు, ఆ రుద్రుడు నుంచి పుట్టినవాడే మనం ప్రేమించే విష్ణువు, ఆ విష్ణువు నుంచి పుట్టినవాడే బ్రహ్మ, ఆ బ్రహ్మ నుంచి పుట్టిందే ఆత్మ, ఆత్మ నుంచి పుట్టిందే ఆకాశం, ఆకాశం నుంచి పుట్టిందే గాలి, ఆ గాలి నుంచి పుట్టిందే అగ్ని, అగ్ని నుంచి పుట్టిందే నీరు, ఆ నీటి నుంచి ఉద్భవించిందే భూమి. అటువంటి భూమిలో మనం ఉన్నాం, అటువంటి భూమి మీద మనం నడుస్తున్నాం. కాబట్టి పంచభూతాలను ప్రేమించాలి, ఎదుటి వ్యక్తిని ఆరాధించాలి, ఎదుటి వ్యక్తిలో తప్పులను మనం ఒప్పుకొని వాళ్ళని కూడా ప్రక్షాళన చేసి ఆదర్శవంతమైన జీవితం వైపు నడపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన పూర్వీకులందరూ కూడా గ్రామాల్లో రామాలయం కడితే నిరంతరం రామాలయాన్ని దర్శించడం కాదు, పోతూ వస్తూ రాముడిని చూస్తే రాముడు ఏకప్రతిమతుడు, తండ్రి మాట జవదాటిన వ్యక్తి, తల్లి మాట జవదాటిన వ్యక్తి, అన్నదమ్ములను ప్రేమించిన వ్యక్తి, మంచి పట్టాభిషక్తిని ప్రజలకి ఆదర్శవంతమైన పరిపాలన అందించిన వ్యక్తిని రోజు మనం చూడగలిగితే, వాటి నుంచి మనం ఉత్తమ లక్షణాలు నేర్చుకోగలిగితే, మనం కూడా మనకు రాముడిగా తీర్చిదిద్దగలిగితే దేశంలో హింస ఉండదు, దేశంలో రేపులు ఉండవు, దేశంలో ఎదుటివాడిని మోసం చేయడం జరగదు. కాబట్టి ఊరు పుడితే రామాలయం పుట్టాలన్నారు. ఈ రోజున మనందరూ కూడా యువకులందరూ కూడా టెక్నాలజీలు పెరుగుతున్నా, రోజులు మారుతున్నా, మనందరూ కూడా సనాతన ధర్మాన్ని గౌరవించాలి. అప్పుడే మనలో ఉత్తమ లక్షణాలు ఏర్పడతాయని ఈ సందర్భంగా నేను వచ్చింది. ఈ రోజున దైవ కార్యంగా రోజు రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు ఒకటే కాదు, ఎదుటి వాళ్ళని విమర్శించడం లేదా పొగిడించుకోవడం కాదు. సొంతంగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు సనాతన